25వ అంతర్జాతీయ పాల దినోత్సవాన్ని విజయ డైరీలో ఘనంగా నిర్వహించారు. పాడి రైతుల నైపుణ్యంతో పనిచేస్తూ పాడి పరిశ్రమలో విజయం సాధించాలన్నారు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. ఎల్బీ నగర్లోని అనాథాశ్రమంలో పిల్లలకు విజయ పాల ఉత్పత్తులను అందించారు. బాగా చదివి ప్రయోజకులు కావాలని విద్యార్థులకు సూచించారు. మీరందరూ కూడా ఒక దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్టు మంచి చిత్తశుద్ధితోటి పనిచేయండి. క్రమశిక్షణ ఇందాక శశిమోహన్ గారు చెప్పారు, క్రమశిక్షణతో పనిచేస్తే ఇప్పుడు మన ప్రయత్నం మీ ప్రయత్నం ఎవరికి లాభం చేకూరుస్తుంది. ఇప్పుడు ఎవరు బాగా చదువుకుంటే ఇందాక సంతోష్ ఒక అబ్బాయి గెలిచినట్టున్నాడు, శంకర్ అని ఒక అబ్బాయి గెలిచినట్టున్నాడు. మీరు చదువుకుంటే ఎవరికి లాభం వస్తుంది? మీకే లాభం వస్తుంది కదా. మరి మీకు ఇప్పుడు మీరు భోజనం చేస్తే ఎవరు కడుపు నిండుతుంది? మీ కడుపు నిండుతుంది కదా. మరి భోజనం చేస్తున్నప్పుడు ఎట్లయితే అది మన నిత్యావసరమో అదేవిధంగా క్రమశిక్షణ కానీ చదువు కానీ అది నిత్యావసరము. మీ జీవితాల్లో పెద్దగా అయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. కాకపోతే పెద్దగా అయిన వరకు మనం వెయిట్ చేయలేం కాబట్టి మీరు ముందే ఈ ఆలోచన గ్రహించాలి. ఎందుకంటే మీరు బాగా చదువుకోవాలని, మీ జీవితాలు బాగుపడాలని, మిమ్మల్ని సపోర్ట్ చేయాలనే మంచి ఆలోచనతో కొన్ని వేల మంది రాజేష్ గారి ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. వారందరి ఆశలు మీరందరూ బాగా చదువుకొని మీ జీవితాలు, ఎందుకంటే చాలా చిన్న తరంలో దురదృష్టకరంగా మీరందరూ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా దానికి సంఘీభావం ప్రకటించాల్సిందే. ఆ బాధను మేమందరం కూడా అర్థం చేసుకుంటాం.